సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ తరుణ్ణి. మరి ఈ రోజు మనం వచ్చేస్తాం, తెలుసు కదా మనం హిడెన్ జెమ్స్ ఎతికే పనిలోనే ఉంటాం, ఫుడ్లో ఎక్కడెక్కడ దొరుకుతాయని చెప్పేసి. మరి అలానే ఎతుక్కుంటూ నేను దోమలు కూడా వైపు వచ్చాను. ఇక్కడికి వచ్చాక నాకు వారాహి కిచెన్ అని చెప్పేసి ఒక మంచి సెటప్ అయితే కనిపించింది. మరి మనం ఆగం కదా. సో పైకి వచ్చేసి దీన్ని టేస్ట్ చేయడానికి వచ్చేసారు. నాతో పాటు ఇంకొక ఇద్దరు స్పెషల్ పర్సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ముందు చూద్దురులేండి. ఫస్ట్ మనం ఇక్కడి నుంచి మొదలెట్టేద్దాం. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మన షోలో గెస్ట్ మళ్ళీ వీడియో వచ్చాడు. అండ్ ఇక్కడ నేను ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్, బగారా రైస్, చికెన్ నూడిల్స్, షాహీ పన్నీర్, కడాయి చికెన్, మటన్, రాజుగారి కొడుకులో, హాంకాంగ్ చికెన్, ముద్దపప్పు, ఓకే బట్టర్లో నేను షాహీ మిషి రోటీ అంట, గోబీ మంచూరియన్, తందూరి చికెన్ పాస్తా కదా పిజ్జా, సారీ చిల్లీ గోవా మోక్టైల్ అండ్ చాకో చిప్స్, మిల్క్ షేక్. మరి లేట్ చేయకుండా ఫస్ట్ మనం దీంతో మొదలెట్టాం కాబట్టి టేస్ట్ ఏది ఉందో అది మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చాలా బాగా. ఎందుకంటే మనోడు మంచి ఫుడ్డీ అంటే ఫుడ్డీ కాదు అది ఎడ్డీ ఫుడ్డీ. సో సరదాగా టేస్ట్ చేయి. 4 ఆల్రెడీ ఇచ్చాం కదా మీకు. ఉంటే 4 గంట ఏంటో మనోడు తెలియదు కదా, తెలియదు అన్నమాట. నాకు 4 తెలుసు. హాంకాంగ్ చికెన్ ఆల్రెడీ దగ్గర టేస్ట్ చేస్తాను. ఇంకా టేస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. పీస్ చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మీరు వినపోయేది మీరు ఇంతకు ముందు ఎక్కడ విన్నది కానీ ఎక్కడో విన్నామే అనేటట్టు ఉంటుంది. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది. సో 4తో తిన్నది ఏదైతే ఉందో ఇది దమ్ము ఉంటే చాప్ స్టిక్స్ తినరు, లేపు చాలు, పైకి లేపు చాలు. ఇలాంటివి ఎన్నో మనం ట్రై చేయాలి. రోజు సినిమా చూసి బాగా మారిపోయాడు. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కదా. సో దీన్ని టేస్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పి ఇందాక మనోడు దాని దగ్గర నువ్వు వెళ్ళకూడదు, మనం ముందుగా వెళ్తాం. సో సింపుల్గా మనం 4తో తిందాము. పీస్ చాలా టేస్టీగా ఉంది. కాకపోతే సైజ్ కొంచెం యూజువల్లీ ఈ డిష్లో సైజ్ ఇంత ఇప్పుడు తినలేదు నేను, సైజ్ కొంచెం పెద్దగానే ఉంది. ఫ్లేవర్స్ అయితే హనీ తెలుస్తుంది. సో రకరకాల ఫ్లేవర్స్ అయితే మౌత్లో ఫుల్ బ్లష్ అవుతుంది అనమాట. యూజువల్లీ ఈ కైండ్ ఆఫ్ డిష్లో ఏంటంటే స్వీట్నెస్ ఎక్కువ ఉందని చెప్పేసి మన సౌత్ సైడ్ ఎక్కువ నచ్చదు. బట్ ఇక్కడ కొంచెం క్రిస్పీగానే ఉంది, అది నాకు బాగా నచ్చింది అనమాట. యూజువల్లీ చికెన్లో కాస్త స్వీట్ అలా అనిపిస్తే మన వాళ్ళు అస్సలు తినరండి, ముఖ్యంగా హైదరాబాద్ సైడ్ నుంచి అస్సలు తినరు. బట్ ఇది కొంచెం రెగ్యులర్ హనీ చికెన్ ఆ టైప్లో లేకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది, క్రిస్పీగా ఉంది. సో అది కొంచెం హైలైట్ పాయింట్ అని చెప్పొచ్చు. యూరిన్ కదా చెప్తే అంత తింటున్నావు కదా నువ్వు. యాక్చువల్లీ అప్పుడు జపాన్ వెళ్ళినప్పుడు చాప్స్టిక్ తో నన్ను నేర్చుకున్నాను. సో అలవాటే నాకు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీంతో కూర్చేస్తారు. నెక్స్ట్ ఐటమ్ దాంతో కష్టంగా ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం ఇది ఇందాక నుంచి రాజుగారి కొడుకులో తిందాం అంటే తిందాం ఉండే ఇంకేముంది చూడు, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. దాన్ని ఏమని చెప్తారు? అది ప్యూర్ వెజ్ మనకు పడదు కదా. పర్లేదు టేస్ట్ చేద్దాం. దాని పేరు చెప్పు చాలు. సో ఇది వచ్చేసి మనకి గోబీ మంచూరియన్. అండ్ ఈ గోబీ మంచూరియన్ మనం వస్తుందిలే భయపడ్డావు కదరా? లేదు, మిగతా కూడా తెచ్చాను కాబట్టి గోబీ మంచూరియన్. మ్యాక్సిమం చాలా మంది ఏంటంటే ఈ కార్న్తో ఏదైతే ఉందో ఎక్కువ వేసేస్తుంటారు. బట్ వీరు అలా కాకుండా క్యాబేజీ కదా ఎక్కువ తెలుస్తుంది టేస్ట్. సో క్యాబేజీ ఇలాంటివే వాడారు. చాలా స్మూత్గా ఉంది, స్పైస్ కూడా అంత ఓవర్గా ఏం లేదు. బట్ వీళ్ళ మసాలా కొంచెం డిఫరెంట్గా ఉంది, రెగ్యులర్ మసాలా కాకుండా. సో అది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా మెక్సికన్ కైండ్ ఆఫ్ ఆ ఫీల్ వస్తుంది ఎక్కువ. సో డెఫినెట్లీ మస్ట్ ట్రై. అండ్ ఇందాక నుంచి మనోడు చాలా వెయిట్ చేస్తున్న ఈ రాజుగారి కోడి పొలం అయితే మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం.
సో రేట్లు వేసే త్వరగా మిగిలిన తర్వాత చూసుకుందాం. వేసేస్తా. ఆనియన్స్ మెయిన్ అనమాట. దీన్ని రాజుగారు కోడి పొలం ఎందుకు పిలుస్తా తెలుసా? రాజుగారు ఉంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను అది చెప్దాం అనుకున్నాను, ఈలోపు నువ్వే చెప్తావు కాబట్టి. నాకు తెలుసా రాజుగారి దగ్గర పని కూడా నువ్వే అని. వాళ్ళ ఇంట్లో పాలే నువ్వే కదరా. నేనే. బేసిక్ ఇద్దరు ఒకే చోట కలిసి పని చేస్తాం అనమాట. రాజుగారు ఎవరు, మీరు కూడా కనిపెట్టారు. చాలు. సో కోడి పులావ్ అయితే మనం అడిగేసేస్తాం. అండ్ అంతేకాకుండా మనం లేట్ చేయకుండా పక్కన నుండి ఇంకో డిష్ ట్రై చేద్దాం. లెట్స్ ట్రై దిస్ చికెన్ నూడిల్స్. జాపనీస్ స్టైల్లో తింటాము. మీ కాలిఫ్యా కుహంఫా. చాలా సాఫ్ట్ ఉంది బయట నూడిల్స్తో పోల్చుకుంటే. అండ్ చాలా స్పైస్ ఉంది. లావుగా కాకుండా సన్నగా కూడా ఉంది. యాక్చువల్లీ చాప్ స్టిక్స్ ఇలా కాదు, ఇంకొంచెం పొడుగుంటే బాగా పట్టుకోవడానికి అవుతుంది. అది అవదమ్మా. ఇది డిస్టర్బ్ చేస్తుందండి. లక్ష్మాపతి ఇవాళ చాప్ స్టిక్స్ తీసుకుని నోట్లో పెట్టుకుంటారా? వీటి చాప్ స్టిక్స్ పైకి లేపి నోట్ అక్కడ పెడుతుంటారు. బట్ రాజుగారి కోడి పొలం అయితే మాత్రం ఎప్పుడైనా కూడా మనం ఒక దగ్గరికి వెళ్ళాలి. రిచ్ అండ్ స్పైసెస్ లా అనిపిస్తుంది అనమాట. ఫుల్ మసాలాలు అయితే హెవీగా ఉన్నాయి. బట్ రకరకాల మసాలా టేస్ట్ అంతా కూడా మా ఇంటి నోట్లో ఊరుతుంది అనమాట. మనోడు ఫుల్ ట్రెడిషనల్ ట్రై చేస్తాడు. మనం అలా కాదు, చైనీస్, జాపనీస్. ఇది ఫేస్ట్ అయితే అర్థం కాదు మీకు. చైనీస్ అని అమెరికన్. యాక్చువల్లీ మనం నైట్ అయితే విదేశ యాత్రలకు వెళ్తుంటాం ఎక్కువ. బ్యాంకాక్లో ఎక్కువ ఉంటుంది. అర్థమైతే కింద కామెంట్స్లో వేసుకోండి అండి, ఏం పర్లేదు. పీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. యూజువల్ రెగ్యులర్ పలావ్లా కాకుండా పీస్ బాగా ఉడికింది. వచ్చేసి చూసావా? యాక్చువల్లీ ఇంత తీసుకుని తినాలి. అది నూరా మూసినదా? బేసిక్గా మూసిగి నదికి చాలా దగ్గరలో ఉన్నాం అనమాట. లొకేషన్ చెప్పరా? నేను హైదరాబాద్కి కొత్త, నాకు తెలియదు. సో మీరు ఖచ్చితంగా ఇది కూడా ట్రై చేయాలి. ఇది ఒక్కటి తినమన్నా, నూడిల్స్ కూడా తింటున్నాను దీంతోనే. జారిపోతుంది. ఎందుకు దాని మీద యుద్ధం చేస్తాం? మరి పొరపాటు ఇంత నోట్లో పొడిచిపోయింది అనుకో. ఏం పరిస్థితి? ఏదో డౌట్లన్నీ ఆడుతున్నాడు. సో చికెన్ నూడిల్స్ కూడా మనం తినేసాం. సో కోడి పొలం మిస్ అయితే మాత్రం ఏం చేయలేము, వాడికి చెప్తున్నాను. అంత బాగుందా గురువు గారు? చాలా చాలా బాగుంది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే భీమవరం ఎసెన్స్ వచ్చిందనమాట. ఓ దగ్గర పుట్ట పెట్టరా నువ్వు? లాస్ట్ టైం ఎక్కడో పుట్టానన్నా. బేసిక్గా ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి వచ్చి అక్కడ స్టైల్ వంటలు ఎవరైనా మిస్ అవుతున్నాము, అక్కడ టైపు పులావులు ఎవరైనా మిస్ అవుతున్నాం అనుకున్నట్లయితే ఈ ప్లేస్కి వచ్చేచ్చు అనమాట. ముందు రాజుగారి కోడి పులావ్ అయితే మాత్రం మన ఊరికి వెళ్ళి మంచి పులావు సాటర్డే రోజు ఫ్రెండ్స్తో వచ్చి తిన్నట్టు అనిపిస్తుంది నాకైతే. మొత్తం ఫ్రెండ్స్ తిని చాలా రోజులు అవుతుంది. ఇంటి నుంచి చాలా రోజులు అవుతున్నారని చేస్తుంటాడు. అది కాదురా, నాకు ఎప్పటి నుంచో డౌట్, నీకు యాంకరింగ్లోకి రావాలని ఎందుకు అనిపించింది? బేసిక్గా చిన్నప్పుడు ఎప్పుడు వాడుతుండేవాడు అనమాట. ఈ బాగా కెమెరా ముందు వాడితే డబ్బులు ఇస్తా అని చెప్పారు అన్నమాట. అదే బేసిక్గా నూడిల్స్ నాకు పిజ్జా తినేవాడు ప్రపంచంలో మీకు ఒకటే కనిపిస్తాడు, వాడే తరుణ్. మనం 2 ఫాలో అవ్వు, 2 సెట్ చేస్తాం. ఎందాక ఎవడో ఉన్నాడు నూడిల్స్ తిన్న తర్వాత పిజ్జా తిని అదే ఎవడైనా ఉన్నాడా అని చెప్పేసి ఈడేం చేస్తున్నాడు, పులావ్ తిన్న తర్వాత పిజ్జా తింటున్నాడు. పైకెత్తు పర్లేదు. ఏమైనా నాకు ఆకలి ఎక్కువ అనమాట, చాలా హెవీగా తింటూ ఉంటాను.
కొంచెం లేట్ అయింది మాని, సో దానివల్ల ఐ కాంట్ హ్యాపీ. ఇదయ్యా మీ అసలు రూపం. టేస్ట్ మాత్రం బాగుంది. యా, చెప్పడం మర్చిపోయాను, తందూరి పిజ్జాలో ఇది కూడా ఇక్కడ మస్ట్ కాంటినెంటల్ డిషెస్లో చూసుకుంటే ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్లీ బేకెడ్. క్రస్ట్ కూడా చూసావా చాలా మధ్యగా ఉంది బయట పిజ్జాస్తో. సో అదనమాట. అండ్ మ్యాథ్స్ డిషెస్ అన్ని మనం ట్రై చేసేస్తున్నాం. అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ మనకి ఆల్రెడీ తెలిసిందే, దీనికి మళ్ళీ స్పెషల్గా టేస్ట్ చేసి చెప్పాల్సింది ఏం లేదు. ఎక్కడ ఉన్నా కూడా బాగా చేసే చోట పిజ్జాలు కూడా బాగా చేస్తాను. నువ్వు ఎక్స్పెక్ట్ చేయను ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇందాక నుంచి మనకి మటన్ ఏదైతే ఉందో ఉర్రూతులో వస్తుంది మనల్ని. సో లేట్ చేయకుండా లెట్స్ ట్రై దిస్ మటన్. ఇప్పుడు తెలంగాణకి మటన్ అందరూ కొడతారు, ఇక్కడ ఎలా అందరూ కొట్టారు ఏంటని చూడండి. ఇక్కడ ఎవరు కొట్టారో బెదర కొట్టారో ఇన్ని తర్వాత నువ్వే చెప్పు. ఓన్లీ కూర తినక అక్కడ నీకోసం నాలుగు కూడా చెప్పాను వేసుకొని తినే విషయం. మటన్ బోటి ఉన్నప్పుడు వెంటనే మనం రైస్ తినొచ్చు, అలాగే నాన్ కూడా తినొచ్చు. నీకు నానే వేసుకోవాలి. తింటారా కామెంట్. ఎక్కువ వద్దు, మనం సింగిల్ బటర్ వేసుకుందాం. సింగిల్ బటర్ వేసుకొని ఫాస్ట్ ర్యాప్ చేసేద్దాం. బయట బాగా అక్కడ బ్రౌన్ కలర్లో కూడా ఒక నాన్ ఉంది, అది ఏంటి? ఇట్స్ కాల్డ్ మైస్లోన్ అనమాట. అది మళ్ళా చూస్తుంటారు మన ఇంటర్నెట్ మొక్కలు తారబెట్టకుండా అదిరిపోయాయి మామూలుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రెండ్ నేను చూస్తే ప్రౌడ్ ఆఫ్ ఫీల్ అవుతుంది, ఎందుకంటే రకరకాల టేస్ట్ ఉంటుంది. బాగుంది. నాన్ కూడా చల్లగడం వల్ల కొంచెం స్ప్రెడ్ అవుతుంది, కానీ ఆరెంజ్ మెత్తగానే ఉన్నాయి కూడా. బయట అయితే అప్పటిది అయిపోతుంది వారికి, కానీ మెత్తగానే ఉన్నాయి. పక్కన నిజం ఏంటంటే రెడ్ మీట్ ఈజీగా స్ట్రాంగ్ అయిపోతుంది, అంటే హాట్ అయిపోతుంది. బట్ యాక్చువల్లీ ఈ డిష్ మా దగ్గర పెట్టి చాలా అవుతుంది, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది. అయినా కానీ మన కెమెరామెన్ అన్ని యాంగిల్లో తీసుకొని చల్లారిపోయి అదే చల్లారిపోయింది. బట్ అయినప్పుడు కూడా అయితే మాత్రం అంటే గట్టిపడిపోలేదు, స్టిల్ అదే మెత్తదనం ఉందన్నమాట. సో అది నాకు బాగా నచ్చింది. లేకపోతే స్పాంజ్ పీమెంట్ చేయకాల్సి వస్తుందేమో. అట్ ది సేమ్ టైం ఈ డిష్ ఇంత కలర్ఫుల్గా కనిపించాలంటే అది కేవలం మా కెమెరామెన్ వల్ల సాధ్యం అవుతుంది. సో వాళ్ళకి లైక్ వేసుకోండి. అలాగే మనం కూడా చాలా కష్టపడి ఏం చేస్తుంటే వాళ్ళకి కూడా ఒక లైక్ వేసుకుంటాం. లేదంటే అడిగేస్తాను నెక్స్ట్ షూట్ మొత్తం. అది కూడా మనం మొబైల్ లేకుండా తీసేస్తాం. సో ఇన్ని ఐటమ్స్ తిన్న తర్వాత సింగిల్ కూడా చెప్పాలంటే నేను కాదు మావాడే చెప్పే ఆగ్రహం అని చెప్పొచ్చు అనమాట. హైదరాబాద్లో చికెన్, మటన్, దీంతో పాటు కాంటినెంట్లో ఈ మూడు ఒకే చోట దొరకాలి, అవి మీరు టేస్ట్ చేయాలనుకున్నట్లయితే మీరు ఇక్కడ రావచ్చు అనమాట. దీని లొకేషన్ వచ్చేసి కరెక్ట్గా మనం నాకైతే అసలు గూగుల్ మ్యాప్స్లో వారాహి కిచెన్స్ అని కొట్టాను, వెంటనే ఇక్కడ లొకేషన్ చూపెట్టింది. వెంటనే లేట్ చేయకుండా వచ్చేసాను నేనైతే. అండ్ దోమలగూడ అనుకుంటాను కదా, దోమలగూడ దగ్గర అయితే ఉంటుంది, హిమాయత్ నగర్ రోడ్లోని. అక్కడ మీరు వచ్చిన తర్వాత వారాహి కిచెన్ అని చెప్పేసి ఎవరైనా కూడా మీకు వెంటనే చెప్పేస్తారు. ఐటమ్స్లో అయితే ఈ మటన్ కర్రీ ఏమైతే చేశారో కానీ మీరు తింటే మాత్రం బట్టలు చింపేసుకుంటారు, మామూలుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాజుగారి పొలం ఏదైతే ఉండో నేను తినకపోయినా మనోడు తిన్న తర్వాత ఎక్స్ప్రెషన్ చూసాను నేను, మామూలుగా లేవు. నాకు ఇప్పటికి కూడా ఆ మటన్ ఇది చాలా హైలైట్ అవుతుంది అనమాట, ఓవర్కమ్ చేస్తుంది అనమాట, అంత బాగా చేశారు. మరి నేను మటన్ కర్రీ తిన్నాక ఇప్పుడు బాలయ్య బాబులో మాట్లాడుతున్నాను. సరే బాలయ్య బాబు గారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అసలు బాలయ్య ఇంకొంచెం డేంజర్ కాబట్టి. అంతే, ఇంకా మిగతా ఐటమ్స్ మేము ఎంత చూపెట్టినా కూడా మీరు వచ్చి టేస్ట్ చేయలేరు కాబట్టి మీరు డైరెక్ట్గా వచ్చి టేస్ట్ చేస్తుంది మీరు ఇంకా బెటర్గా ఫీల్ అవుతారు, ఆనందంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం ఇప్పటివరకు చూపెట్టిన ఏ హోటల్లో కూడా మనకి డిసప్పాయింట్ చేయలేదు, ఇది కూడా ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయదు.
మరి దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కంటెంట్ చూడాలనుకుంటే ఐడ్రీమ్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. దిస్ యువర్ తరుణ్ విత్ టేస్టీ టేల్స్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్తో మనం మళ్ళీ ఇంకోసారి కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్.